వరకు నెక్స్ట్ షో కండక్ట్ చేయడానికి లేదు. ఇప్పుడు అయితే ఏమున్నాయో అవన్నీ చూపించండి. అడగండి. మీరు తీసి స్టాల్స్ అడగండి. వాష్రూమ్ చెక్ చేసాను. నెక్స్ట్ షో అడగండి. థియేటర్లోకి ఎంట్రన్స్ పైన డేట్ లేకుండా మీరు ఇలా ఎన్ని రోజులు అమ్ముతారు? మీరు హార్డ్లీ 1 month పైన నుంచి తినకూడదు. అన్ని టికెట్స్ వస్తున్నాయా మీకు? ఎంత టికెట్ రేట్? బాల్కనీ ఎంత? బాల్కనీ 100. నేల దగ్గర అన్నలిద్దరిని మించిన ఎప్పుడు ఇస్తారండి మాకు లైసెన్స్? సోమవారం నెక్స్ట్ షో ఆపండి. ఇప్పుడు ఏమేమి మీకు అన్ని చూపించే వరకు నెక్స్ట్ షో నడవకూడదు. మధ్యాహ్నం కల్లా మధ్యాహ్నం షో నడవకూడదండి. మీరు లైసెన్స్ మాకు ప్రొడ్యూస్ చేసే వరకు వెళ్ళదు షో. సాయంత్రానికి మీరు తీసుకొస్తే రేపన్నా షోస్ నడుస్తాయి. రేపు సాయంత్రానికి కూడా తీసుకురాలేదు అనుకోండి, మీరు ఎప్పుడు తీసుకుంటే అప్పుడే షో నడుస్తుంది. మీ దగ్గర లైసెన్స్ రెడీగా లేదని మా దగ్గర క్లియర్ ఒకవేళ లేదంటే రెన్యూవల్కి అప్లై చేయించండి. అలాగే ఫైన్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. నెక్స్ట్ షో కనుక మా ఆర్డర్ని వ్యతిరేకించి రన్ చేస్తే స్ట్రిక్ట్ యాక్షన్. అండ్ ఫస్ట్ మీ ఆర్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది అప్లై చేయాలి. వద్దండి, నేను ఆపేస్తాను. రిపోర్ట్ దీని మీద కూడా నాకు పంపించాను. అలాగే అన్నిటికీ కరెక్ట్ వరకు లైసెన్స్లు అన్ని చూపించండి. గ్యాప్లు వద్దు. గ్యాప్లో క్లియర్గా ఉన్నాయి, ఎందుకంటే సంతకమే లేదు. కొనుక్కున్న వాళ్ళని అడగండి ఎంతగా అమ్ముతున్నారు ఏంటి అని. ఈయన అది చెప్పిన రవి గారు రిజిస్టర్ లో సైన్ చేసి ఉండాలి. తర్వాత ఆర్టీఓ సంతకమే లేదు. మీరైనా లేటెస్ట్ ఎలా కట్టగలిగారు? మధ్యలో గ్యాప్ వస్తే జేసీ గారు మీకు ఫైన్ వేయకుండా మీరు మీ అంతకు మీరు ఎలా రెన్యూ చేసేసుకుంటారు? మధ్యలో గ్యాప్ వస్తే జేసీ గారు మీకు ఫైన్ వేయాలి. సెల్ఫ్ రెన్యూవల్ ఉండదండి. గ్యాప్ వస్తే మీ ముందు అది ఫైన్ పడుతుంది. జేసీ గారు హియరింగ్ తర్వాత వస్తుంది.